Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. నూతన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ శౌర్య క్రియేషన్స్ తిండిబోతు దయ్యం చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నరసింహ, మోనిక, తన్నీరు వాసవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నరసింహ బోదాసు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రేలంగి నరసింహారావు క్లాప్ నిచ్చి ప్రారంభించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Lucky sir who suggest me for this movie, and second Narsimha sir for select me for this movie, and I wish ये movie बहुत अच्छा चलेगा, and thanks for writer also write this movie, this story also too nice. I like this story, నాకు చాలా నచ్చింది. This story is horror with comedy, చాలా nice story, and also Dayam is cute Dayam ఆ మూవీలో. So everyone thinks Dayam is too cute, so because of this movie lo Dayam is too cute Dayam, not a Dayam laga Dayam. That's why she is so cute. Thank you. అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పినట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోలు అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోదయం అనగానే అందరూ చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటి అనేది అతి తొందరలో ఆఫీస్ కూడా కొద్ది రోజుల్లో అంటే ఆఫీస్ కూడా అతి తొందరలో 2 monthsలో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రేలంగి నరసింహ సార్ కానీ. అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై రామ్ భూపాల్ రెడ్డి నిర్మాతగా, నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మచారి. యూట్యూబర్ మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదల కానుంది. కాగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవల ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర్ శంకర్, చంద్ర మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరెవరిని కూడా ఈ సినిమాలు చూసిన తర్వాత చూస్తే ఎవరు కూడా నమ్మరు. ఇంత చిన్న అందులో అంటే కెమెరా కాబట్టి ఎంత పెద్దగానే తీయచ్చు, ఎంత చిన్నగానే తీయచ్చు. యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ కాబట్టి యాక్టింగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అన్న 100% కంగ్రాచులేషన్స్ పైసా, మంచి సినిమా తీసావు, ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు నీకు కూడా కొత్త డైరెక్టర్ అయినా చాలా బాగా చేసావు. మా జ్యూరీ కమిటీని కూడా మెప్పించావు, గ్రేట్ అన్నట్టు. తప్పకుండా ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలను నిర్మించి కొత్త డైరెక్టర్లు కూడా వచ్చి మంచి సినిమాలు నిర్మిస్తే డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు అంటే ప్రజలు థియేటర్కి ఎందుకు వెళ్తారంటే టైంపాస్ కోసం. మనం ఒక సినిమా చూస్తే హ్యాపీగా నవ్వుతూ బయటకు రావాలని కోరుకుంటారు ఎక్కువ మంది. అలాంటి పోలికలు ఉన్న సినిమా ఇది. చాలా బాగా ఉంది. మేము చూసి నవ్వి తెచ్చుకున్నాం. మేమైతే మొత్తం సినిమా చూపించండి మాకు. ఆనంద్కి ఆయన మన బాలయ్య బాబు గారి సినిమాలు అన్ని సినిమాలకు ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన నా ఫ్రెండ్. ఆయన నర్సింగ్ అని పరిచయం చేసి వేషం ఇప్పించాడు ఈ సినిమాలో. మంచి క్యారెక్టర్, నాకు బాగుంటుంది. చేసిన 2 రోజులు చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇక దీనికి నన్ను చాలా అందంగా చూపెట్టిన వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఈ సందులో దాచుకుంటాడు. అందులో నన్ను చాలా బాగా చూపెట్టాడు నిజంగా. నేను ఎందుకంటే నన్ను చూసుకున్నా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంకా 2 సినిమాలు పెట్టించాడు నన్ను.
2 సినిమాలు చేయించారు, తర్వాత అలా బాగా చేశాను. నిజంగా సీనన్న థ్యాంక్ యూ అన్న, మర్చిపోలేను. అట్లనే బ్రహ్మచారి అంటే అందరూ కమల్ హాసన్ అనుకుంటారు, ఇందాక అన్నట్టు నాగేశ్వరరావు సార్ అనుకుంటారు, షమీ కపూర్ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా చూడు ఆ సందులో ఇట్లా నువ్వు కూడా మన మల్లేశ్వర మామూలు కాదు. ఎందుకంటే కామెడీ సినిమాలు వస్తే హీరో ఎవరైనా ఎవరు చూడరండి, అందులో కామెడీ ఉందా లేదా, నవ్వుకున్నామా లేదా, ఈరోజు మంచిగా గడిచిపోయిందా లేదా అనేది చూసే సినిమానే మన బ్రహ్మచారి. అందులో నిజంగా బ్రహ్మచారి లాగానే పెళ్లి కాదు, నిజంగా ఎవరికైనా నచ్చుతుంది అమ్మాయిలకు ఎవరికైనా నచ్చురా ప్లీజ్. కానీ ఉంటారు ఎవరో ఒకళ్ళు మన కోసం వచ్చింది అలానే మరదలు గురించి వేరే సంగతి చెప్పు. ఎందుకు సార్ పిలిచి ఇజ్జత్ తీస్తున్నారు? ఇజ్జత్ కాదు, మీరున్నారు ఎంత అందంగా, మీకు నచ్చింది అయిపోయింది. నచ్చిండు, పోరాడు బాగున్నాడు. రండి మరి మీరు కూడా వచ్చేది. ఈ రోజు నుంచి బ్రహ్మచారి కాదు మీరు, మేము ఆల్ లేడీస్ ఆర్ అట్రాక్టింగ్ యూ. హ్యాట్స్ ఆఫ్. మంచి కామెడీ సినిమా వచ్చినప్పుడు అందరం ఎంజాయ్ చేస్తాం. మొన్న వచ్చిన జాతిరత్నాల నుంచి మొన్న వచ్చిన డీజే ఢిల్లీ వరకు మనం ఎందుకు చూస్తున్నాం అంటే, మనం అన్ని సినిమాలు చూస్తాం, అన్ని నా సీరియల్ చూస్తున్నాం. కానీ నవ్వు అనేది ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ అండి. అలాంటి నవ్వున్న సినిమా మన బ్రహ్మచారి సినిమా మంచి హిట్ కావాలని మన ప్రొడ్యూసర్ సార్కి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను బ్రహ్మచారిని, నేను కూడా ఈ రోజుగా స్టిల్ ఐఎమ్ ఆల్సో బ్రహ్మచారి విత్ cinema, 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 cinema. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా శబరి మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కుండ్ల నిర్మించారు. అనిల్ కార్జే దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మే 3న ఈ సినిమా విడుదల అవబోతుంది. కాగా మూవీ మేకర్ స్పెషల్ చిట్ చాట్ ను రిలీజ్ చేశారు. హలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఎలా ఉన్నారండి? బాగుందండి, థ్యాంక్ యూ. సో నేను వరలక్ష్మి గారు అంటే అసలు ఒక మూవీ యాక్సెప్ట్ చేశారు, ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారంటే డెఫినెట్లీ ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆడియన్స్కి. సో శబరి మూవీలో ఏంటి, ఎలా ఉండబోతోందండి క్యారెక్టర్? ఇది చాలా ఒక పెద్ద ప్రెషర్ ఇప్పుడు, ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ ఆ విషయంలో వచ్చి ఈ కథలో అది ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైక్ నెక్స్ట్ ఏం జరిగిపోతుంది, ఒక ఫాస్ట్ పేస్ థ్రిల్లరు. అండ్ ఆల్సో నన్ను ఒక వేరే ఒక రూపంలో చూస్తారు. నాట్ ద యూజువల్ కోపం కాకుండా ఒక విలన్గా ఉండొచ్చు, కాకుండా కూడా పోవచ్చు. బట్ యాజ్ అ మదర్ ఫస్ట్ టైం యూలో ఐ థింక్ తెలుగు ప్రేక్షకులు చూస్తారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ దిస్. యా, ఓకే. అండ్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్? స్క్రిప్ట్ అండి. కథ నాకు చాలా నచ్చింది. అనిల్ గారు వచ్చినాక కథ చెప్పే వెంటనే వచ్చి నేను ఒప్పుకున్నాను. అండ్ దాంట్లో 2-3 పాయింట్లు ఉన్నాయి కథలో, సో అది నాకు చాలా నచ్చింది అండ్ దానివల్ల ఒప్పుకున్నాను. ఓకే. అండ్ మీరు చెప్పారు కూడా, అంటే ఇది ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ మీరు విన్నారు అది అని చెప్పి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? బిఫోర్ క్రాక్ ఒక 2 years, 2.5 years. ఓకే. ఓకే. సో అప్పుడే మహేంద్ర గారు బాగా, అప్పుడు నేను ఫస్ట్ కథ ఒప్పుకున్నప్పుడు ఆ మహేంద్ర గారు ప్రొడ్యూసర్ లేదు. ఓకే. ఐ స్టార్టెడ్ మచ్ లేటర్. సో హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ when the project was already ready. అన్ని రెడీగా ఉండేటప్పుడు హీ హ్యాడ్ అ గుడ్ ఇది అక్కడ తీసుకెళ్లారు, మహేంద్ర గారు ఒప్పుకున్నారు అండ్ హీ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఓకే. యా. అండ్ డైరెక్టర్ అనిల్ గారి గురించి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అనిల్ గారు? సి హీఈస్ ఆల్రెడీ మేబీ ఫస్ట్ టైం సినిమా చేసే దాంట్లో మేబీ ఫస్ట్ టైం, బట్ హీఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ యాడ్ వరల్డ్. చాలా యాడ్స్ చేస్తున్నారు. ఈజ్ వర్క్ ఇస్ కో రైటర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ పూర్తిగా వచ్చి ఇట్స్ నాట్ ఒక డెబ్యూ అనేది లేదు. ఆల్రెడీ ఒక సెన్స్ ఉంది ఎట్లా ఒక సినిమా తీయాలని. సో దట్ అండ్ హీ హ్యాస్ వెరీ స్ట్రాంగ్ స్టోరీ లైన్. సో వెన్ ఆ స్టోరీ కంటెంట్ ఇస్ గుడ్ దెన్ ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ కదా. సో యా. అండ్ సరే, మీరు అన్నట్టు తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ టైం మదర్ క్యారెక్టర్లో మేము చూడబోతున్నాం వరలక్ష్మి గారిని. సో పాపతోటి సీన్స్ కావచ్చు, బాండింగ్ ఎలా ఉండింది మీకు? నువేష్ ఇస్ అ వెరీ నైస్ యాక్ట్రెస్. అంటే ఆ చిన్న వయసు జనరల్గా వచ్చి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ సెట్లో ఉంటేనే కొంత టైం పడుతుంది. అంటే ఇది అది చాక్లెట్ ఈ పాపకి రెడీ చేయాలి అవన్నీ ఉంటుంది. బట్ నిజంగానే డైరెక్టర్ చెప్పే మాట వినేసి వెంటనే చేసేస్తుంది. మేము చేస్తామో లేదో అది ఓకే చేసేది, అంటే ఓన్లీ 1 more take అంటే సో షీ ఈస్ లైక్ రియలీ ఇన్ టు ఇట్ అండ్ ఐ థింక్ షీస్ వెరీ స్మార్ట్ కిడ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హర్ ఆల్సో. She's not eat properly, so she keep blackmailing us, eat properly, so I'll give you nicely. She's like, okay, actually eat later. Her mother will be sitting over there, I'll say, eat properly. So she used to be a very sweet child. Okay. And one of the part of కుక్కు పిల్ల కూడా ఉండేది మాయా అని చెప్పేసి. సో సినిమాలో వచ్చి దాని పేరు జారో. సో ముగ్గురుతో కలిసి we used to always hang out together. It's very sweet. Yeah. Okay. సో మీరు కూడా ఏమన్నా తినకపోతే చెప్పడం అది చేసేవాళ్ళ పాపకి? I used to, because she'll never eat. She'll do drama with her mother. నాకు వద్దు మమ్మీ ఇది, నాకు ఇది వద్దు మమ్మీ, నాకు అది తిను.
బయటగా చెప్పేసి చెప్తాను. ఓకే, మీ మాటకి భయపడి తినేదా లేకపోతే? అది దాన్నే అడగాలి. అవునా? ఫైన్. అండ్ అసలు వరలక్ష్మి గారు, మీరు అసలు యంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన, అటు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన, అసలు దేనికదే అసలు పర్ఫెక్ట్గా అలా ఎలా సెట్ అయిపోతారు? అంటే నాకు చాలా మంచి టీం ఉంది. మేకప్, హెయిర్, నా కాస్ట్యూమ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా చాలా బాగా ఒకటి మంచి టీం ఉంది. సో వెంటనే వచ్చి నాకు చేసే పని ఏమంటే యాక్టింగ్ మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు సెట్ చేసి పంపిస్తారు నన్ను. ఓకే. సో అనిపించిందా మీకు కూడా ఎప్పుడైనా అసలు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా పర్లేదు, నాకు అసలు చాలా బాగా ఒక యాక్టర్గా అది ఉంటుంది కదండి. ఐ మీన్ లైక్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో అంత డిఫరెంట్గా చేయాలని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ క్యారెక్టర్స్. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఎనీథింగ్. ఒక్కొక్క దాంట్లో ఎంత నేను డిఫరెంట్గా చేసేకైతే అది నేను ట్రై చేస్తాను. సో డెఫినెట్లీ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్ టు కీప్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ కదా. సో ట్రూ. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే అసలు వీరసింహారెడ్డి మూవీ. ఐ రియల్లీ లైక్, ఆయన వచ్చి నాకు ఆ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది. ఒక హోమ్లీగా స్టార్ట్ చేసుకొని మళ్ళీ అది చేంజ్ ఓవర్ అయ్యేది, చాలా బాగుంది. అండ్ దట్ ఫిల్మ్ వాజ్ లైక్ యాక్చువల్లీ నాకు ఒక పోర్ట్ఫోలియో సినిమా లాగా. అంటే రొమాన్స్ ఉంటుంది, యంగేజ్ ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఉంది, నెగిటివ్ ఉంది, మొత్తం ఒక ఫీమేల్ ఆర్టిస్ట్లో ఉండే గ్రాఫ్లు మొత్తం దాంట్లో ఉండేసింది. సో నాకు ఒక స్టోరీ లాగా అయిపోయింది వీరసింహారెడ్డి. సో గ్రేట్. అవును, మీరు అన్నట్టు అసలు అంటే ఇప్పుడు ఆలోచిస్తాం మీరు చెప్పిన తర్వాత నిజమే కదా, అన్ని ఉంది దాంట్లో. ఓకే, ఫైన్. సో దీంట్లో ఎక్కడి వరకు అంటారు? అంటే కొంచెం దిస్ ఇస్ వెరీ క్లియర్. మీరు ట్రైలర్ చూస్తే వచ్చి నాట్ లైక్ ఓల్డ్ గెటప్, యంగ్ గెటప్ అవన్నీ. జస్ట్ వెరీ క్లియర్ దిస్ థింగ్ ఆఫ్ షీస్ అ సింగిల్ మదర్. షేడ్స్ ఏవో కొంచెం టూ షేడ్స్ చాలా ఉంటాయి. ఆల్వేస్ డూ థింగ్స్ విత్ షేడ్స్. బ్లాక్ అండ్ వైట్ ఇస్ బోరింగ్ సమ్ టైమ్స్. సో అంటే ఒక్కొక్కసారి ఏంటబ్బా ఏమన్నా డ్యూయల్ రోల్ అన్న డౌట్ కూడా వస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఉండొచ్చు, బ్లాక్ కూడా పోయొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మూవీ చూసాక క్లారిటీ వస్తుంది. అంటే చాలా దగ్గర, కొన్ని దగ్గర అంటే అఫ్ కోర్స్ థియేట్రికల్ రిలీజ్ అని చెప్తూ ఉన్న, కొంచెం ఓటీటీ మూవీ అన్నది కొంచెం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. నాకు అది ప్రొడ్యూసరే మీరు అడగాలి. అది ఆ మ్యాటర్ గురించి నాకు తెలీదు. నాకు ఓన్లీ యాక్టింగ్ గురించి తెలుసు, సినిమా గురించి తెలుసు, అంతే తెలుసు. ఆ బిజినెస్ సైడ్ అంతా నాకు తెలీదు. అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ అర్మానైకు సీక్వెల్ గా అర్మానై 4 రూపొందింది. సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా నటించిన అర్మానై 4 మే 3న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతుంది. తెలుగులో బ్యాక్ అండ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి సుందరం సి దర్శకత్వం వహించారు. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్లు నిర్మించారు. కాగా చిత్ర యూనిట్ మూవీలో హైలైట్స్ ను చెప్తూ స్పెషల్ ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. భయపడుతూ ఎంటర్టైన్ అవ్వడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. డెఫినెట్ గా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా ఎన్ని వచ్చినా మనం వెల్కమ్ చేసేస్తాం అనమాట దీనికి. సో ఈసారి కూడా మిమ్మల్ని భయపెడుతూ ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అంటున్నారు. అదే బాక్ సినిమా. సో ఈ సమ్మర్లో ఆ వేడిని తట్టుకోవడం కాదు, మమ్మల్నే తట్టుకోండి థియేటర్లో. ఎందుకంటే ఒక రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అనమాట. బయటకు వెళ్తే ట్యాన్ దెబ్బ తగులుతుంది, ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అంటున్నారు. సో ఎస్, మరి ఈరోజు బాక్ గురించి మాట్లాడడానికి నాతో పాటు బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ ఉన్నారనమాట. ఈ ఫ్రేమ్ చూసి మీరు కొంచెం ఫీల్ అయినా ఆ ఫ్రేమ్ చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ముగ్గురు మోస్ట్ గ్లామరస్ యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదురుగా. సో ఖుష్బూ గారు హాయ్, రాశి హాయ్, తమన్నా హలో. సో ఇంత అందంగా ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారో అని అడగడం చాలా చాలా వేస్ట్ అనిపిస్తుంది. బయట సన్ షైన్ అయితే లోపల మీ షైనే కనిపిస్తుంది. సో ఖుష్బూ గారు వెల్కమ్ అగైన్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు, బికాజ్ ఆ గ్లో ఇక్కడ వరకు కూడా వస్తుంటుంది. అండ్ యూ టెల్ మీ లైక్ పార్ట్ 4 అంటే 4 పార్ట్స్ రావడం అనేది ఈజీ విషయం కాదు. ఇది మీతో డిస్కస్ చేస్తూ ఉంటారా సుందర్ గారు? రకరకాల దయ్యాల గురించి చెప్తూ ఉంటారా? అసలు లేదండి, దయాలు అంటే నాతో ఆయన జీవితం ఉంది. సో పెద్ద దయాలం అంటే నేను ఉన్నాను కదా ఇంట్లో, అందుకంటే ఆయనకి అలవాటం అయిపోయింది. సో భయపడడానికి ఏం లేదు. కానీ ప్రతిసారి ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిల్ జస్ట్ డిస్కస్ విత్ ద చిల్డ్రన్, పిల్లలతో మాట్లాడుతున్నారు, నాతో కాదు. సో మై మ్యారేజ్ లైఫ్ ఇస్ హ్యాపీ అండ్ గోయింగ్ స్టడీస్ బికాస్ వీ డోంట్ డిస్కస్ వర్క్.
కాదు, ఆయన మీతో ఉంటున్నారు హ్యాపీగా, బాగుంది. పక్కనే దయాలతో కూడా బానే ఉంటున్నారు అనిపిస్తుంది హ్యాపీగా. అదే దయాలు నేను ఉన్నాను కదా. ఓకే, అందాల రాక్షసి. యా. అండ్ ఈ సినిమాలో అందమైన దయాలతో పాటు దయాలకు భయపడే ఎక్స్ప్రెషన్స్ కూడా చూస్తున్నాం రాశి నుంచి. ఎస్పెషల్లీ ఏం చూసారు రాశి? మీకు ఎదురుగా ఎవరు కనిపించారు? ఎవరో చాలా అందంగా కనిపించినట్టు అనిపించింది నాకు. యాక్చువల్లీ సినిమాలో మోస్ట్లీ నా ఎక్స్ప్రెషన్ సేమ్ ఇదే. ఎందుకంటే ఆ బంగ్లోలో కాన్స్టెంట్ గా ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దయాలు ఉందా లేదా అని ఒక మైండ్ సెట్ లో. ఐ థింక్ మోస్ట్లీ దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ దట్ ఐ గివ్ ఇన్ ద ఫిల్మ్. ఎందుకలా? మామూలుగా మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందమైన హీరోలు ఉన్నారా లేదా, అందమైన అబ్బాయిలు ఉన్నారా లేదా అని సర్చ్ చేయాలి. మీరెందుకు దయాలు ఉన్నారా లేదా సినిమా ఉంది కాబట్టి అది చేయాలి. సో ఐ థింక్ ఈ సీన్ పర్టికులర్ గా నాకు గుర్తు రాలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ యామ్ క్వైట్ లాస్ట్ బికాస్ ఐఎమ్ లైక్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ హౌస్. సో ఆడియన్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో థియేటర్లో సినిమా చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు. రిలేట్ అవుతారు చాలా మంది ఎక్స్ప్రెషన్. సూపర్. ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి రీజన్ మీరు అయ్యుండొచ్చా? I don't know. I haven't seen the film. మీరు చూడాలి. కానీ మీరు భయపెట్టారు. I don't know. Do you think I'm such a nice, sweet girl? Do you think I can? నేను మిమ్మల్ని భయపడగలిగానా? చాలా సినిమాల్లో ఇంతకు ముందు కూడా భయపెట్టారు మీరు. సో యా, నవ్వించారు కూడా ఎట్ ద సేమ్ టైం. కానీ ఇక్కడ నవ్విస్తారా భయపడతారా అని మే 3rd మేము వేచి చూస్తాము. కాకపోతే మీ దగ్గర కూడా బ్యాక్ టు బ్యాక్ హారర్ స్టోరీలు వస్తున్నాయి తమన్నా. ఏంటి ఏం జరుగుతుంది అంటే, ఈవెన్ దో లాస్ట్ స్టోరీస్ 2లో కూడా హారర్ ఎలిమెంట్స్ తోనే ఉంటుంది అది కూడా. ఎక్కడో చోట దానికి దెయ్యాలకి ఆ స్టోరీలకి ఈ మధ్య కనెక్షన్ ఎక్కువగా ఉంది. ఏంటిది? I don't know. I think maybe ghosts are more interesting than humans. I don't know. Really? You should ask Sundar C sir. Whenever we meet Sundar C sir next time, our questions adugtamu. Meeku dayalu enduku humans kanna excite chestaru? Actually నాకు తమన్నాకి దేవి చాలా చాలా ఇష్టం. దేవి ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారర్ కామెడీస్. యా, ఎస్పెషల్లీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఆ సినిమాలో. దేవిలో అది 2 కూడా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు చేసిన హారర్ ఫిల్మ్స్ ఏదైతే ఉన్నాయో దేవిని పక్కకు పెడితే, అండ్ ఇందులో ఈ హారర్ సినిమాలో ఏం డిఫరెన్స్ ఉంది ఎస్పెషల్లీ మీ రోల్లో? I think for me first time ఇలాంటి ఒక ఎమోషన్ పోర్ట్రే చేయడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే స్క్రీన్ మీద నేను ఒక మదర్గా కనిపించట్లేదు. And Paina, I didn't think I would be able to really, it was challenging for me because I don't feel maternal at this point. I feel like I am the baby. So when Sundar C sir came to me with the character, I was very intrigued because నేను ఆ సెల్ఫ్లెస్ లవ్ అనేది నా ఇంట్లో చూసాను. And I feel like same energy, like my mom's, like whatever inspiration I could take, I took it from my mother. And ఒక మదరే ఇంట్లో ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత లవింగ్ కేరింగ్గా ఉన్నా, ఏదైనా ప్రాబ్లం వస్తే లేదంటే ఏదైనా బాధ వస్తే ఆమె ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చు, ఆ ఒక రేంజ్ ఉంటుంది. ఆ చూపించడానికి అవకాశం వచ్చింది ఈ సినిమాలో. దేవిలో మీరు నవ్వించారు ఆ రోల్తో, బట్ ఇందులో ఆ ఎమోషన్స్ అంతా ఇది ఉంటుంది అనమాట ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్. మదర్స్ పర్స్పెక్టివ్. పర్ఫెక్ట్. అండ్ ఒక పార్ట్ తీయడం ఓకే, ఇందాక నేను మాట్లాడినట్టు, బట్ బ్యాక్ టు బ్యాక్ వస్తే ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి. అండ్ అది కూడా హిట్ ఉంటే గనక డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే ఫిలిం ఉండాలి. అట్ ద సేమ్ టైం హారర్ ఎలిమెంట్స్ అంటే దెయ్యం ఉంటుంది, దెయ్యం భయపెడుతుంది. సో ఇదే ఉంటుంది ఎక్కడ చూసినా. బట్ ఈ సినిమాలో ఖుష్బు గారు మీరు చూసినప్పుడు అండ్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఈ పిక్చర్ కి పెద్ద ప్లస్ అయితే ఇద్దరు, రాశి అండ్ తమన్నా, ఇద్దరికి క్యారెక్టర్స్ చాలా ఆపోజిట్ గా ఉంది. కానీ ఈ పిక్చర్లో ఎమోషన్స్ చాలా ఉన్నాయి. తమన్నా చెప్పిన లాగా ఆ మదర్లీ ఎమోషన్స్ ఉంది. ఎటు సైడ్ రాశి ఖన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, ఇంట్లో ఏ పని ఎంత జరుగుతుంది, ఆ దయ్యాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. సో అది అన్నీ చూసినప్పుడు ఆ ఎమోషన్స్ ఉన్నాయి కదా, టోటల్ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఎమోషన్స్ ఇద్దరికి. బట్ ఎమోషన్ చాలా మంచి వచ్చింది ఈ సినిమాలో. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆయనకి చెప్పాను, దీని ముందు తీసిన 3 కంటే నాకు 4 చాలా నచ్చింది, ఎందుకంటే అంత ఎమోషన్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఐ లవ్డ్ ఇట్ బికాస్ షీ వాజ్ పార్ట్ ఆఫ్ 3 ఆల్సో. రాశి వాజ్ పార్ట్ ఆఫ్ 3. కానీ ఆ సినిమా కంటే ఈ సినిమా దట్ వాజ్ అ కంప్లీట్ డిఫరెంట్, వెరీ ఐ థింక్
స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. మన అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంది, కానీ ఎక్కడైనా కనెక్షన్ లేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. కానీ ఐ థింక్ వన్ యూ లుక్ ఎట్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది. అండ్ ఎమోషన్స్ హావ్ రియల్లీ కమ్ అవుట్ వెరీ వెల్. సేమ్ ఉండొచ్చు కానీ ఒక కొత్త ఎలిమెంట్ ఏంటంటే బాగ్. ఇప్పుడు తెలుగులో ఇట్స్ కాల్డ్ బాగ్. బాగ్ అనేది ఒక ఇట్స్ లైక్ ఫోక్లోర్ థింగ్ ఫ్రమ్ అస్సాం. చాలా మందికి తెలియదు బాగ్ గురించి. సో ఈ ఒక కొత్త ఎలిమెంట్ ఉంది ఈ సినిమాలో, విచ్ యూ విల్ ఎక్స్ప్లోర్ వెన్ యూ సీ ద ఫిల్మ్. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు బాగ్ అని. కరెక్ట్, మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇది బ్యాక్ అంటే తెలుగు, ఇది బ్యాకా ఏంటి, బ్యాక్ ఏంటి, ఒకవేళ బ్యాక్ వెనకాల దెయ్యం ఉందా ఏమిటి ఫస్ట్ అంటే ఇది బ్యాక్ అని ఇలా చాలా చాలా అనుకున్నాం. కానీ దాని తర్వాత డైలాగ్ ఉంటుంది, పేరేంటో తెలుసా, బాక్ అని వస్తుంది. దెన్ ఓకే ఇది బాక్, మేము అనుకుంటున్నాం బ్యాక్ కాదు అని చెప్పి. ఒక కొత్త ఎలిమెంట్ ఉంది విచ్ మర్జెస్ ఇంటూ ద స్టోరీ అండ్ మేక్స్ ఇట్ అ హోల్. అది 1, 2, 3 లో ఏం లేదు, ఇలాంటి ఏం లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఒరిజినల్ ఐడియా దట్ నోబడీ హస్ సీన్ బిఫోర్ ఇన్ హారర్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఆసాంలో ఉంది అది. ఆసాంలో అలాంటి ఒక అందరికి అభిప్రాయం ఉంటుంది. బాక్ అని ఒక ఫోక్లోర్ లో ఒక దయ్యం పేరు బాక్ ఉంది. సో ఇట్స్ టేకెన్ ఫ్రమ్ దేర్. విచ్ కెన్ టేక్ ఎనీ ఫార్మ్. సో సినిమాలో చాలా సార్లు మీరు ఆలోచిస్తారు ఎవరు బాగ్ అని, అది ఒక ఎలిమెంట్ ఉంది. సో తమన్నా మీరు ఎలా లైక్ అంటే నాకైతే కొంచెం భయపడుతూ పాప్కార్న్ పక్క వాళ్ళ మీద పడేస్తూ చూసే టైప్ నేను కొంచెం సీన్ కూడా సేమ్ అలానేనా? I'm very scared. Maybe I'll watch this film also like this one. Same like అలానే సగం సగం My old films I have seen, like I remember not even this is a horror comedy but ఒక సినిమా ఈవెన్ థ్రిల్లర్ బట్ లైక్ కొంచెం ఎక్కువ బ్లడ్ వర్డ్ ఉంటే నేను భయపడతాను. లైక్ ఐ కాంట్ వాచ్ my one of my shows had a lot of blood in it, so I used to shut my eyes, I used to not watch that part only. Then whenever my thing would come, I'd come okay theek hai. So that's the kind of audience I am. మ్యామ్ మీరు కొంచెం భయం ఉంటుందా దెయ్యాలంటే? భయం కాదు, అలా ఇందాకే చెప్పారు సుందర్ సార్కి ఎవరైనా దెయ్యం అంటే నేనే. యాక్చువల్లీ ఇలాంటి సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను, నా పిల్లలు అందరూ హోమ్ థియేటర్ లో కూర్చుని, ఇద్దరు సైడ్, ఆయన మధ్యలో కూర్చుని, పిల్లలు సైడ్ లో కూర్చుని, నేను ఆ కార్నర్ లో. కానీ పిల్లలకి ఏ సినిమా చూడాలంటే హారర్ సినిమా, అన్ని హాలీవుడ్, హిందీ హారర్ సినిమా చూడాలి అని. అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది, మరి పిల్లలు ఇంట్లో అందరూ ఇలాంటి ఒక హారర్ సినిమా చూడడానికి చాలా ఇంట్రెస్ట్ పడతారని చెప్పేసి, సరే మేము కూడా ఒక హారర్ సినిమా చేద్దామని చెప్పి ఫస్ట్ అరణ్మణి స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఓకే, సో మీరు చూస్తే ఆయన పిక్చర్ లో అన్ని హారర్ ఉంటుంది బట్ ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్. సో సినిమా థియేటర్ కి ఇప్పుడు తమిళ్లో యాక్చువల్లీ ఏం చెప్తారంటే, అరణ్మణి ఇలాంటి ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ అన్ని లేడీస్ నైట్ షోకి, పిల్లలు అన్ని లేడీస్ అన్ని థియేటర్ కి వస్తారు పిల్లలు పట్టుకుని నైట్ షోకే. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, విమెన్ ఓరియంటెడ్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema